దేవుని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతాను, లేదంటే 3 నుంచి చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇది జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. చిన్న ప్రార్థన. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తా. ప్రభు వాక్యాన్ని నడిపించలాగున. ప్రేమస్వరూపమైన దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన మీ పాద సన్నిధిలో ఇంతవరకు మీ నామమును జ్ఞాపకం చేసుకొని ఆరాధించడానికి కృప చూపారు. మీ లేఖన భాగాలు మేము చదువుకుంటున్నాం. బలహీనను జ్ఞాపకం చేసుకొని బలపరచమని మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13 వచనాలు చదివా. 13 వచనాలు, ఎక్కువ వచనాలు చదివితే తక్కువసేపు చదువుతామని అర్థం. కాబట్టి మీరేం భయపడొద్దు. ఒక్క మాటే నేను ఇందులో చెప్పేది. అనేక సంగతుల గురించి రాయబడ్డాయి. 13వ వచనంలో ఏముందంటే, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును అన్న. అంతం వరకు సహించువాడు అన్న. ప్రియులారా, మనం గమనించినట్టయితే అంతం వరకు అనగా విశ్వాసంలో, సహనంలో, విశ్వాసంలో, ఆత్మీయతలో అంతం వరకు కాపాడుకున్నవాడే రక్షించబడతాడు అన్నాడు. రక్షించబడటం అంటే పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది రక్షించబడ్డమే. రక్షించబడటం కాదు ఇది. దీని అర్థం వేరే ఉంది, చెప్తాను తర్వాత. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అన్న. ఇలా గమనించినట్టయితే నేడు ప్రపంచంలో నమ్మి బాప్తిసం పొంది చివరి వరకు కొనసాగుతూ ఉన్న వారి లెక్క ఎంతంటే 15% అంట. మిగతా వారందరూ మధ్యలోనే జారిపోతూ ఉన్నారు. మిగతా వారందరూ లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఆనాడు జాన్ వెస్లీ, అలానే సైలస్ పాక్స్ గారు, అంతకుముందు జాన్ వెస్లీ గారు, వీరి కాలాల్లో నమ్మి బాప్తిసం పొందిన వారు 40% మంది నిలబడేవారంట. అది రాను ఏమవుతుందంటే ఇప్పుడు నిలబడే వారి సంఖ్య, స్థిరంగా నిల్చున్న వారి సంఖ్య ఎంతంటే 15%. 100కి 15% మంది మాత్రమే నిలబడగలుగుతున్నారు. ఆత్మీయతలో మిగతా వారందరూ పడిపోతున్నారు, కొందరు లోకంలో కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, రక్షించబడటం అని అంటే పరలోకం చేరేది అని కాదు అర్థం. రక్షణ అనేది శాశ్వతం. ఒకసారి రక్షించబడిన వ్యక్తి మధ్యలో తప్పిపోయినా అట్లాగని తప్పిపోమని కాదు అర్థం.
మధ్యలో తప్పిపోయినా మరలా అతడు ఏదో ఒక సమయానికి వాక్య బీజం అనేది అతనిలో ఉంటే లెగుస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా లెగుస్తాడని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కువగా అంతం వరకు సహించటం, అంతం వరకు భక్తిని కాపాడుకోవటం, అంతం వరకు విశ్వాసంలో బలంగా ఉండటం, ఇవి లేకపోవడానికి కారణం ఏంటంటే వరకు నేను 2-3-4 కారణాలు చూపిస్తా. బలంగా మరి అంతవరకు ఎలాగ సహించాలో కొన్ని 2-3 కారణాలు చూపించి నేను ముగిస్తా. కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. కొలసీ 2:7 కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. ఇందులో ప్రారంభంలో ఒక మాట ఉంది. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై అన్నాడు. ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాం. అంగీకరించిన తర్వాత ఆయన యందు వేరు పారిన వారమై అన్నాడు. వేరు పారటం అంటే ఏంది? ఒక చెట్టు వేస్తాం. ఆ చెట్టు వేసిన తర్వాత దానికి నీళ్లు పోస్తూ ఉంటాం. దాని ఏళ్ళు బలంగా లోపలికి పోతూ ఉంటాయి. అది బాగా ఎంత లోతుకు దాని వేర్లు లోపలికి పోతే, ఎంత విస్తరిస్తే దాని వేర్లు అంత చెట్టు బలంగా ఉంటుంది. వరదలు వచ్చినా అలానే గాలి కొట్టినా అది త్వరగా పెకిలించబడదు. ఆ యొక్క చెట్టు వేరు పారిన వారమై, వేరు పారకపోవటం. మనము అంతవరకు సహించకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసంలో వేరు పారట్ల. ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాం. ఇక అంగీకరించినప్పుడు ఎటువంటి ఆత్మీయమైన స్థితి ఉన్నదో అటువంటి ఆత్మీయమైన స్థితే జీవితాంతం కొనసాగుతూ ఉన్నాం. విస్తరించటలా, వేరు పారటలా. ఒక వ్యక్తి 2 చెట్లను నాటాడంట. 2 చెట్లని అంతకుముందు కూడా చెప్పా. 2 చెట్లు నాటాడంట. ఒక చెట్టుకి రోజు బకెట్లు నీళ్ళు పోస్తున్నాడంట. ఒక చెట్టుకేమో అప్పుడప్పుడు కొంచెం పోస్తూ ఉన్నాడు. కొంచెం పోస్తూ ఉంటే బాగా ఈ చెట్టు బాగా బలంగా ఉంది. నీళ్లు పోసే చెట్టు ఇది కొంచెం బలహీనంగా ఉంది. గాలి వాన వచ్చినప్పుడు బలహీనంగా ఉన్న చెట్టు మాత్రం అట్నే ఉంది. ఇది మాత్రం వరకునే లేచిపోయింది. ఈ బలహీనంగా ఉన్న చెట్టు నీళ్లు అందనందున దాని ఏర్లు లోపలికి వెళ్ళిపోయాయి. నీటి కోసం దాని ఏర్లు ఏమయ్యాయంటే లోపలికి వెళ్ళినాయి. లోపలికి వెళ్ళినందువలన అది బలంగా తయారైంది. ఎప్పుడు నీళ్ళు అందేది దీని ఏర్లు లోపలికి పోల. పైన నీరంతాను బట్టి ఏర్లు లోపలికి పోల. ఆ చెట్టు మాత్రం వెంటనే గాలికి పడిపోయింది. కాబట్టి జీవితంలో శ్రమలు వస్తాయి. ప్రభువుని నమ్ముకున్నాక శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిటికీ సహించుకోవాలి. అలాగా సహించుకుంటే స్థిరపరచబడతాం విశ్వాసంలో. పేతురు భక్తుడు రాశాడు కదా, చదివినవసరం లేదు. 1వ అధ్యాయం 7వ వచనంలో 1 పేతురులో మరి నశించుబో సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుచున్నది కదా అన్నాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడే సహించుకోవాలి. అలాగా సహించుకొని ఉన్నప్పుడు మనము విశ్వాసంలో బలంగా ఉంటాం. ఒక వ్యక్తి శోధనలకు ఊరకనే జారిపోతూ ఉంటే
ఆ వ్యక్తి విశ్వాసంలో నిలబడలేడు. కాబట్టి విశ్వాసంలో వేరుపారాలి మొదటిది. అలాగా వేరుపారినప్పుడు మనం బలంగా ఉండగలుగుతాం. రెండవ కారణం చూద్దాం. చూడండి, లూకాసు వార్తలోనే 8వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్తలో 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలం నమ్మి శోధన కాలమందు తొలగిపోవుదురు అన్నాడు. వీరికంటే అసలు వేరే లేదంట. ఇందాకటేమో వేర్లు ఉన్నాయి కానీ వేరు పార్ల, వేర్లు లోతుగా బాల. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారంట. వినేటప్పుడు బాగానే సంతోషంగా ఉంటుంది వాళ్ళకి, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమందు తొలగిపోదురు. శ్రమ రాగానే, ఒక శోధన రాగానే, కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలగగానే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే తొలగిపోతారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, పేరు చెప్పనులే. వేరు లేదు, శోధన వచ్చింది. ఆ శోధన వచ్చింది, ఎన్ని మాటలన్నా చెప్పు, దేవుని మాటలు ఎన్ని మాటలన్నా చెప్పు, తిరిగి చెప్తానే ఉంటుంది. ఆమెకు వేరు లేదు, శోధన వచ్చేసింది, కుమారుడు చనిపోయాడు. ఇక ఎన్ని మాటలన్నా చెప్పు, ఆమెను మళ్ళా విశ్వాసంలోకి తేలాకపోయాం. ఆమెను బట్టి ఆ గ్రామంలో అనేక మంది రాలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే వేరు లేదు, వేరు లేదు, తర్వాత శోధన వచ్చింది. కాబట్టి ప్రియులారా, శోధనలు వస్తాయి. ఒక్కోసారి పెద్ద పెద్ద శోధనలు కూడా వస్తాయి కుటుంబాల్లో. అయినా కూడా మనం ఏం చేయాలంటే ఆ శోధనలో సహించుకొని ఉండాలి. ఆ శోధనలో సహించుకోకపోవటం వలన మనము చివరి వరకు అంతం వరకు సహనంగా ఉండలేకపోతున్నాం. ఇక్కడనే 14వ వచనం చూడండి, ఏముందో 14వ వచనం. ఇంకొకటి, ముండ్ల పొదలో పడిన విత్తనం పోయిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించని వారు. వీరు గమనించినట్టయితే ముళ్ళ పొదలో పడిన విత్తనాన్ని పోలిన వారు. వింటారు, వాక్యం వింటారు, కాలం గడిచిన కొలది, కొంతకాలం అయిన తర్వాత ఈ జీవన సంబంధమైన విచారాల చేత యెషయా ఎంతోమంది హిందువులు ఇళ్ళకపోయి ఎన్నో ప్రయత్నాలు చేశాడు సువార్త. చాలామంది రాలేకపోయారు. కారణం ఏంటంటే వారికి కొన్ని విచారాలు ఉన్నాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే, చర్చికి పోతే మా పిల్లలకు చర్చికి పోయే వాళ్ళనే చూడాలా, లేదంటే మా బంధువులు మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారు. వీటి వలన చాలామంది రాలేకపోయారు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, రాలేకపోయారు. ఈ జీవన సంబంధమైన విచారాలు ఇదొక్కటేగా, చాలా ఉన్నాయి. ఈ జీవన సంబంధమైన విచారాలు కలిగి తర్వాత మళ్ళా ఇంకోటి అన్నాడు, ధనభోగముల చేతను, ధనాపేక్ష కలిగిన వారై ధనాన్ని బట్టి ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలించిన వారు. కొంతమంది సహోదరులు విశ్వాసంలో బలంగా ఉండవలసిన వారు. కొంతమంది సహోదరులు కాలాన్ని బట్టి వారు బోధకులై ఉండాల్సిన వారు వెనకబడిపోయారు. కారణం ఏంటంటే ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనభోగాలు,
ఇవన్నీ కూడా అణిచివేశాయి. కొంతమంది సహోదరులను చూస్తే ఒకప్పుడు బాగా విశ్వాసంలో బలంగా ఉన్నవాడే, ఆ సమయంలో మనకు మాదిరిగా ఉన్నవాడే, కానీ ఈ జీవన సంబంధమైన విచారాలు, ధనభోగాలు వీటి వల్ల ఏమయ్యాడంటే పరిపక్వంగా ఫలించలేకపోయారు. మందిరంలో ఉన్నాం, కనపడుతున్నాం కానీ మనం ఫలించాల్సినంతగా ఫలించలేకపోయాం, పరిపక్వంగా ఫలించలేకపోయాం. ఈ లోక సంబంధమైనవి, జీవన సంబంధమైన విచారాలు. పౌలు గారితో తిరిగిన దాదాపుగా శిష్యులందరిలో కూడా పౌలుతో పాటు తిరిగిన వాళ్ళు అందరూ బలంగా ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం బలంగా లేడు. ఆ వ్యక్తి ఎవరంటే దేమా. ఒక మాట చూద్దామా? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 2 తిమోతి 4:9. నా యొద్దకు త్వరగా వచ్చే ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను. పౌలు యొద్దున్నవాడే. పౌలు అనుకున్నాడు, ఈ దేమా నా జత పనివాడిగా ఉంటాడు, నాతో దేవుని పనిలో ప్రయోజనకరంగా ఉంటాడని నమ్మాడు. కానీ మధ్యలోనే ఇహలోకమును స్నేహించి లోకాన్ని స్నేహించి మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఒకప్పుడు విశ్వాసే. కొలసీలకు రాసిన పత్రిక 4:14 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4:14లో లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్తున్నారు. దేమా మీకు వందనాలు చెప్తున్నారంటే ఆ పౌలుతో పాటు పనిచేసిన వాళ్ళల్లో ఎవరున్నారు? దేమా ఉన్నాడు. ఒకప్పుడు బాగానే పనిచేశాడు. సహోదరులకు దూరంగా ఉన్న సహోదరులకు పత్రికల్లో వందనాలు చెప్పిన వాడే, పౌలుతో పాటు పనిచేసిన వాడే. ఇహలోకాన్ని స్నేహించి లోకం మీద ఆశ పెట్టుకొని లోక భోగాల చేత అతడు లోకంలో కలిసిపోయినట్లుగా పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడుగా మనకు కనపడతాడు. కాబట్టి ప్రియులారా, మనము అంతం వరకు నమ్మకంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వేరుపారట్ల విశ్వాసంలో వేరుపారట్ల మన వేరు పెరగట్లా. విశ్వాసంలో మనం వృద్ధి చెందట్లా. అందుకనే ఆనాడు శిష్యులు ప్రభువుకు ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? అయ్యా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము అని ప్రార్థన చేశారు. ఎప్పుడైనా ఈ మాట ప్రార్థన చేసావా? ఎకాడికి నా ఇంట్లో అది కావాలి, ఇది కావాలి, నా పిల్లలకు చదువు, ఉద్యోగాలు కావాలి, ఇవే కానీ నన్ను విశ్వాసంలో బలపరచు, మా కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరచు అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా అంటే అటువంటి ప్రార్థనలు తక్కువ. పాల్ గాంధీ అంకుల్ గారు ఒక మాట చెప్పాడు. ఒకసారి వాక్యం అయిపోయినాక అందరూ ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ప్రార్థన చేసుకుంటా అంటే ఒక ముసలాం వచ్చిందంట. చెప్పాలి అంతకుముందు. ముసలాం వస్తే, ఏందమ్మా ఏం బాగాలేదే, నీకు దేని కొరకు ప్రార్థన చేయాలని అంట. నా ఆత్మీయత కొరకు ప్రార్థన చెయ్యా అన్నట్టు. నేను భక్తిగా ఉండటం కొరకు ప్రార్థన చేయి, విశ్వాసంలో బలంగా ఉండటానికి ప్రార్థన చేయి, దేవుల్లో నమ్మకంగా ఉండటానికి ప్రార్థన చేయమని కోరిందంట. ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేయమని అడిగామా? మా ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని పేరు చెప్పి ఎప్పుడన్నా ఇకాడికి వద్దంటలేదులే, మా పిల్లల చదువు కోసం చేయండి, ఉద్యోగం కోసం చేయండి, ఇవే ఎక్కువ మన ప్రార్థనలో ఉండేది. కానీ ఆత్మీయత కోసం చేయాలి, అది శాశ్వతమైనది కదా. నీ పిల్లలు ఉద్యోగం చేస్తా ప్రభువుని నమ్ముకోకుండా లోకంలో కలిసిపోతే వారు నరకానికి పాత్రలు అయితే నీకు సంతోషమా? కాదు కదా. ఆత్మీయత కొరకు ప్రార్థన చేయాల. మొచ్చమాట
కాబట్టి 3 సంగతులు చెప్పుకున్నాం. మొదటిది వేరుపారల విశ్వాసంలో మనము లోతుగా లేము. రెండవది శ్రమ కలగగానే వేరు లేని వ్యక్తి, శ్రమ కలగగానే శోధన రాగానే తొలగిపోయే వ్యక్తి. మూడో వ్యక్తి ముళ్ళ పొదలనగా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలు, ధనభోగాల చేత మూసివేయబడటం, మధ్యలోనే సాలించుకోవటం, ఇటువంటి. 4వ సంగతి చెప్పి నేను మళ్ళా అవతల అంశానికి వెళ్తా. 4వ సంగతి గమనించితే 1 తెస్సలోనికి రాసిన పత్రిక లేదా 2వ తెస్సలోనికి పత్రిక 3:5. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3:5 చూసినట్టయితే, ఇందుచేత నేనును ఇకను సహించజాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమనియు మా ప్రయాసం వ్యర్థమైపోనేమనియు మీ విశ్వాసము తెలుసుకున్న వలనని అతన్ని పంపితిని అన్న. ఇక్కడ ఒక మాట రాయబడింది, శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు అన్నాడు. శోధకుడు శోధించునేమో అనియు అన్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే సాతాను పని ఏంటంటే, సాతాను పని విశ్వాసంలో బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న వారిని బలహీనపరచటమే సాతాను పని. శోధకుడు ఒకవేళ శోధించునేమో అని పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఒకవేళ శోధకుడు మిమ్మల్ని శోధిస్తాడేమో అని నా ప్రార్థనలో మీ గురించి నేను పోరాడుతున్నాను అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. శోధకుడు ఒకవేళ శోధించునేమో అన్నాడు. సాతాను శోధిస్తాడు ఒక్కోసారి మన బలహీనతలు సాతాను అవకాశాలుగా మలుచుకుంటాడు. ఆ తర్వాత శోధిస్తాడు. ఎప్పుడైతే మనం బలంగా ఉండాలని, దేవునిలో భక్తిగా ఉండాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో ఆ క్షణమే సాతాను ఏం చేస్తాడంటే మన మీద దాడి చేస్తాడు. మనం అనుకున్న ప్రతిదీ సాతానికి తెలిసిద్దా తెలీదా? తెలిసిద్ది. సాతానికి వాక్యం తెలుసా లేదా? తెలుసా? సాతానికి వాక్యం మనకంటే బాగా తెలుసు. శోధకుడు శోధిస్తాడు. ఒక్కోసారి మనం ఏ బలహీనతల్లో బాగా డబ్బులు చేతులు లేవు అనుకోండి, డబ్బు విషయమే శోధిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శోధించాడు. ఏ సమయంలో? బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో. మన బలహీనత చూస్తాడు. ఇక్కడ లొంగుతాడేమో, ఈ స్త్రీ ఏడు లొంగిద్దేమో, ఆ సహోదరుడు ఇక్కడ లొంగుతాడేమో అని శోధిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి పరిచర్యకు ముందు, ఆయన పరిచర్యకు రాబోయే 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. సాతాను ఏం చేశాడంటే ప్రభువును శోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగులట్లు ఆజ్ఞాపించమనెను. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అంత ఆకలిలో ఉన్నా కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి ప్రభు ఆకలిగా ఉన్నాడు. ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి సంతోషించాడు, ఆకలిగా ఉన్నాడు, కన్నీరు గార్చాడు, నిద్రపోయాడు, అన్నీ చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు శోధకుడు ఏం చేశాడంటే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా అన్నాడు. వెంటనే ప్రభు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. శరీరాశ చూపించాడు. అక్కడ లొంగల. ఆ తర్వాత దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళాడు.
నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు అన్నాడు. జీవపు డంబంలో శోధించాడు. అక్కడ వాక్యం చెప్పాడు సాతాను. ఏమని చెప్పాడు? నువ్వు దూకితే 91వ కీర్తనలో ఉన్న ఆ మాట ఉంది కదా, ఏది? ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను తన చేతులతో ఎత్తిపట్టుకుందరని రాయబడి ఉంది కదా 91వ కీర్తనలో. దూకు, దేవదూతలు పట్టుకుంటారుగా నిన్ను అన్నాడు. ప్రభు అన్నాడు, నా దేవుణ్ణి అనవసరంగా శోధించవలదు, ప్రభు అని నీ దేవుని శోధించవలదని మరొకసారి రాయబడి ఉన్నది అన్నాడు. ఆ మాట చెప్పాడు. ఆ తర్వాత ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. దేవుని అక్కడ రాజ్యాలన్నిటినీ చూపించాడు. ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వు కానీ నాకు సాగిల పడితే అన్నాడు. నేత్రాశ చూపించాడు. ఈ లోక రాజ్యాలని నీకు ఇస్తా అన్నాడు. నువ్వు నాకు అయితే సాగిల పడాలి అన్నాడు. ప్రభు అన్నాడు, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలని రాయబడి ఉన్నదని ద్వితీయోపదేశ కాండంలో చూపించాడు. అప్పుడు సాతానుడు ప్రభువును వదిలి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఏ విషయంలో బలహీనత కలిగి ఉన్నామో దాన్ని ఎరేస్తాడు. అది ఏ విషయంలో బలహీనత కలిగి ఉన్నామో దాన్ని ఎరేస్తాడు. అప్పుడు మనం పడిపోతాం. కాబట్టి ప్రియులారా, మనము ఇలాగా ప్రభువులో జారిపోవడానికి, మధ్యలోనే జారిపోవడానికి కారణాలు ఇవి. మనలో ఏరు పారకపోవటం, ఏరు లేకపోవటం, ముళ్ళ పొదలు, లోక సంబంధమైన జీవన వ్యాపారాలు, ఐహిక విచారాలు, అలానే ధనమోసం, ఇవన్నీ కూడా ప్రియులారా మనల్ని వెనక్కి నెడతా ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ ఏమని రాయిందంటే 24:13లో అంతం వరకు సహించువాడెవడో వాడు రక్షించబడును. అంతం వరకు సహించువాడెవడో వాడు రక్షించబడును. రక్షించబడటం అని అంటే ఈ మాటను పట్టుకొని చాలామంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముకొని మధ్యలో ఒకవేళ జారిపోతే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారని చెప్పే బోధకులు ఉన్నారు. బహుమానాలు రావు, ఒక్కొక్కసారి ప్రభు దగ్గర అవమానపరచబడతాం, అంతేగాని తీర్పు తీర్చబడతాం. కానీ ఒకసారి నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ రక్షణ అనేది స్థిరం. లోకంలో జారిపోయిన తర్వాత రక్షణ ఆనందాన్ని కోల్పోతాం, కానీ రక్షణను మాత్రం కోల్పోం. దావీదు అదే ప్రార్థన చేశాడు, అయ్యా రక్షణానందం నాకు మళ్ళా కలిగించు అన్నాడు. పాపంలో పడినప్పుడు రక్షణానందాన్ని నాకు మళ్ళా కలిగించు అని ప్రార్థన చేశాడు. అంతవరకు సహించినవాడు అంటే ఒక మాట గుర్తు చేసుకుంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తా. తిమోతికి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 2 తిమోతి 4:17లో ఏమని రాయబడిందంటే, 2 తిమోతి సువార్త సంపూర్ణంగా ప్రకటించబడిన నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తం ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించును అన్నాడు. అది రక్షణ అంటే. అక్కడ రాయబడిన రక్షణ ఏంటంటే అది. ప్రియులారా, పౌలు సువార్త నిమిత్తం సింహము నోట నుండి తప్పించబడ్డాడు అంట. ప్రభు చేత తప్పించబడ్డాడు. సింహం అంటే నీరో చక్రవర్తి. ఆ యొక్క చక్రవర్తి చేతిలో నుండి పౌలును తప్పించబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత అన్నాడు, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యం చేరినట్టు నన్ను రక్షించును. ఈ లోకంలో ఉన్నంతకాలం నీవు కానీ సహించుకుంటా దేవుని నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం సహించుకుంటా భక్తి కలిగి ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీవు కానీ నిలబడితే ప్రతి దుష్కార్యము నుండి నిన్ను తప్పిస్తానే ఉంటాడు. ప్రతి దుష్కార్యం నుండి ప్రభువు నిన్ను తప్పిస్తానే ఉంటాడు.
ఎప్పుడు దాకా తప్పిస్తాడు? అక్కడ రాయబడిన మాట చెప్పండి. పరలోక రాజ్యం చేరేదాకా, పరలోక రాజ్యం చేరేదాకా కూడా ఆయన తప్పిస్తూనే ఉంటాడు. అదే ఆ రక్షణ ఇక్కడ రాయబడిన మాట. కీర్తన 91:14 ఒక మాట ఉంది కదా. కీర్తన 91:14 రాయబడిన మాట గుర్తు చేసుకుంటే 91:14 అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను. అతను నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యందును. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ రక్షణ అది. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యం చేరేదాకా ప్రతి దుష్కార్యం నుండి, ప్రతి ఆపద నుండి తప్పిస్తూనే ఉంటాడు. ఆ మాట చెప్పాడు. అంతం వరకు ఎవడైతే సహిస్తాడో వాడు రక్షించబడతాడు అనే మాట మనం చూసాం. సహనం అనే మాట, సహించడం అనే మాట ఎండ్యూర్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీకు భాషలో మరి అంతవరకు సహించడం అంటే 3 కారణాలు చెప్పాడు. నేను ఎవరికి గుర్తు చేస్తా. మొదటిది బలంగా ఉండటం, రెండోది పట్టుదల కలిగి ఉండటం, మూడోది బహుమానం కోసం ఎదురు చూస్తాం. ఈ 3 ఉంటే అంతవరకు సహించగలుగుతాం. ఆ గ్రీకు మాటలో కూడా బలం అని అంటే బరువును చివరి వరకు మోసే బలం అని అంటే అర్థం. బరువును చివరి వరకు మోసే బలం అని అంటే ప్రతి వ్యక్తికి కూడా, రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద కూడా ప్రభువు తన కాడిని ఉంచాడు. మాట ఉంది కదా, సహోదరుడి మధ్య ఆ వాక్యం చెప్తా ఉన్నాను. మత్తయి సువార్త 11:29 ఏముందంటే చదువుదాం. మత్తయి సువార్త 11:28 నుంచి చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. తర్వాత చెప్తాను. మొట్టమొదట మన మీద కాడి ఉంది. ఆ కాడి, ప్రభువు మోపిన కాడి ఏం చేయాలంటే మనము చనిపోయేదాకా మోయాలి. అది ఏదైనా కానీ, ప్రార్థన భారం కావచ్చు, సేవ కావచ్చు, వ్యక్తిగత సువార్త సేవ కావచ్చు, ఏదైనా కానీ. నాకే పని చెప్పలేదు అనుకోవడానికి లేదు. ప్రార్థన చేయటం కూడా ఒక సేవే. సంఘము కోసం ప్రార్థన చేయటం కూడా ఒక సేవే. దేవుని సేవకుల నిమిత్తం, పెద్దల నిమిత్తం, నీ కుటుంబంలో రక్షణ పొందిన వారి నిమిత్తం, ఇరుగు పొరుగు వారి నిమిత్తం ప్రార్థన చేయటం కూడా ఒక సేవే. నా మీద ఏ భారం లేదనుకోవద్దు. రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద ఒక కాడిని పెట్టాడు. ఈ కాడి చివరి వరకు మోయాలంటే బలంగా ఉండాలి. ఆ కాడి అనేది అంత మోయటం అనేది అంత ఈజీ కాదు. వాస్తవంగా అయితే మోయటం ఈజీ కాదు. అనేక శ్రమల్లో గుండా వెళ్ళాలి. 2 తిమోతి 2:3 ఒక మాట చెప్పాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2:3 ఏమన్నాడంటే, అక్కడ రాయబడిన మాట, క్రీస్తు యొక్క మంచి సైనికు వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అన్నాడు. శ్రమ అనుభవించాలి. ఖచ్చితంగా శ్రమ వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఫిలిప్పీ రాసిన పత్రికలు అనుకుంటా. రక్షణతో పాటు శ్రమ కూడా అనుగ్రహించబడింది అన్నాడు. కాబట్టి బరువు ఉంది, భారం ఉంది, మన మీద ఒక కాడి ఉంది. దాన్ని మోయాలంటే
నిజంగా మనంతట మనం మోయలేం. ప్రభు బలం ఇస్తేనే మనం మోయగలం. ఎఫ్సి 6:10 ఒక మాట చెప్పాడు కదా. ఎఫ్సి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాశాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అది ఆయన యందు బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క శక్తి ద్వారా నీకు బలం వస్తుంది. ప్రభు యొక్క శక్తి ద్వారా బలం వస్తుంది. దావీదు గురించి గొల్లియాతును చంపే సమయంలో దైవం రాయబడిందంటే, దావీదు గొల్లియాతు కంటే బలాఢ్యుడై. దావీదంట గొల్లియాతు కంటే బలాఢ్యుడంట. గొల్లియాతు ఏమో 9 అడుగులు ఉంటాడు. 6 మూరల జానుడు అంటే 9 అడుగుల మనిషి. కనీసం నడుము ఎత్తు కూడా రాడు దావీదు. కానీ గొల్లియాతు కంటే బలాఢ్యుడయ్యాడంటే అర్థం ఏంటంటే మానసికంగా అంత బలంగా ఉన్నాడు, ఆత్మీయంగా అంత బలంగా ఉన్నాడని అర్థం. ఈ బలం అనేది ప్రియులారా మనంతట మనకు రాదు. మంచి ఆహారం తినటం వల్ల, మంచి ధనము ఇవన్నీ సంపాదించడం వల్ల కాదు, దేవుడు ఇవ్వాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు. ఈ కింద కొన్ని ఆయుధాలు చెప్పాడు. 14వ వచనం చూడండి. ఎలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకోండి అన్నాడు. సత్యం. పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అన్నాడు. సమాధానం. తర్వాత ఇవన్నీ గాక విశ్వాసమను డాలు అన్నాడు. ఆ తర్వాత రక్షణయను శిరస్త్రాణము అన్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. ఈ పైనుంచి అన్నీ చూస్తే 14లో నీతి కూడా ఉంది. సత్యము, నీతి, సమాధానం, విశ్వాసము, రక్షణ, అట్లానే వాక్యమును డాలు అన్నాడు. ఆత్మవాక్యమును ఆత్మ ఖడ్గము అన్నాడు. చివరకు ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. ఇవన్నీ లెక్కేస్తే 7 వచ్చినాయి. ఇవన్నీ ఆయుధాలే, విశ్వాసకి ఇవ్వబడిన ఆయుధాలు. ఆ పైన ఉన్న ఆయుధాలన్నీ ధరించుకొని, ఆ 6 ఆయుధాలు ధరించుకొని విశ్వాసం ప్రార్థనలో పోరాడాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులం అవుతాం. కాబట్టి ప్రియులారా, అలాగా మనము అంతవరకు సహించాలంటే బలంగా ఉండాలి. అంతవరకు సహనంతో ఉండి మనం రక్షణలోకి రావాలంటే, రక్షించబడాలంటే బలంగా ఉండాలనే మాట మనం చూసాం. రెండవది పట్టుదల అనే మాట మనం చూసుకుంటాం. పట్టుదల అని అంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తా. నేను రోజు బడికి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కడంతో నాకు నిద్ర వస్తుంది. నిద్ర చాలదు కాబట్టి ఇంటికాడ బస్సు ఎక్కడంతో నిద్ర వచ్చింది. ఒక పక్కన సార్ వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు 24 గంటలు. ఆయన కూర్చున్నాడు ఒకసారి నా పక్కన. కొంతసేపు బలకరిచ్చాడు ఆయన. నేను నిద్రపోతా ఉన్నా. తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేలాగా ఆయన నిద్రపోతున్నాడు. అంటే ఒకరికి నిద్ర వస్తే పక్కన వాళ్ళకి కూడా ఆ నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. నేను మాత్రం నిద్రపోయే వాళ్ళని లేపను. మన ప్రభాకర్ బ్రదర్ వీళ్ళైతే లేపుతూ ఉంటారు ఖచ్చితంగా. నేను ఎందుకు లేపనంటే ఇంటికాడ నిద్ర పట్టిన వాళ్ళకి ఏడన్నా నిద్ర పడుతుందని సంతోషిస్తా. మీరు నిద్రపోతుంటారు, పక్కనగా నిద్రపోకుండా ఎవరైనా నిగ్రహంగా ఉన్నారంటే వాళ్ళకి వాక్యం వినాలనే పట్టుదల కలిగి ఉందని అర్థం. అంతేనా కదా? గురకలు పెట్టి నిద్రపోతుంటారు కొంతమంది. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అట్లానే కళ్ళు అప్పగించి, ఆ చెవులు అప్పగించి వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళకి ఏం పట్టుదల ఉంది? వాక్యం వినాలని పట్టుదల ఉంది. అది పట్టుదల. శైలాస్ అన్న కారు నడుపుతూ ఉంటాడు. ఆయన చాలా స్పీడ్గా నడుపుతుంటాడు. 100 మీద పోతుంటాడు ఒక్కోసారి. ఆయన పక్కన ఎవరు కూర్చున్నా నిద్రపోతాం. ఆయన మాత్రం నిద్రపోడు. ఆయనకు ఆ పట్టుదల ఉంది.
కన్ను మాత్రం అసలు కొనకడు. ఎన్ని రోజులన్నా ప్రయాణం చేయి, నిద్ర అనేది మాత్రం రానీడు ఆ ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు. అది పట్టుదల. అట్లాగనే మన పక్కనున్న సహోదరుడు ఎవరైనా బలహీనపడినా, మన పక్కనున్న సహోదరుడు లోకంలో కలిసిపోయినా మనం వాళ్ళని అనుసరించకుండా బలంగా ఉంటామే, అది పట్టుదల. అంటే బలంగా ఉంటామే, అది పట్టుదల. ఆ వ్యక్తి బ్రహ్మయ్య అన్న బాగా వాక్యం చదువుతాడు, రోజు ప్రార్థనకు వస్తాడు, ఆయనే పడిపోయాడు, నాదే ఉందిలే, పోతే ఏమలే అనుకుంటాం. అది కాదు పట్టుదల అంటే. బ్రహ్మయ్య అన్న ఏమైనా ఉన్నాయి, ఇది నా వ్యక్తిగతం, నా భక్తి నాదే, బ్రహ్మయ్య భక్తి బ్రహ్మయ్యదే అని పట్టుదల కలిగి మనం ఏం చేయాలంటే బలంగా ఉండాలి. ఆ పట్టుదల లేకపోతే ఇతరులతో పోల్చుకోకుండా నీకు నీవు భక్తి కలిగి ఉంటే, విశ్వాసంలో బలంగా ఉంటే ఖచ్చితంగా అంతం వరకు సహించగలుగుతాం. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 13లో అక్కడ మనం ఒక మాట గమనించినట్టయితే, మత్తయి సువార్త 24:13లో ఆ మాట చదువుకున్నాం. ఆ ముందల ఏమేమి 3వ వచనం చూడండి, 24వ అధ్యాయం 2వ వచనంలో అందుకు ఆయన మీరు అన్నాడు. మీరు అనే మాట కనపడిద్ది. ఆ తర్వాత ఇంకా 4వ వచనం చూడండి, యేసు వారితో ఇట్లనెను, ఎవడో మిమ్మును మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. ఇంకా ముందుకు చూసినట్టయితే మీరు అనే మాటలు కనపడతాయి. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మును అన్నాడు. ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి 13వ వచనంలో మాత్రం అంతం వరకు సహించిన వాడెవడో అన్నాడు. వారెవరో అనలా, ఒక వ్యక్తిని గురించి అన్నాడు. అంతం వరకు సహించిన వాడెవడో అన్నాడు. అంటే పిల్లారా, అర్థం ఏంటంటే ఇది కుటుంబానికి సంబంధించినది కాదు. దేవునిలో సహనంగా ఉండటం, భక్తిని కాపాడుకోవటం చివరి వరకు. ఇది సామూహికం కాదు, వ్యక్తిగతం. రేపు అక్కడికి పోయినాక నన్ను అడుగుతాడు నేను ఎట్లా జీవించానో, నమ్ముకున్న తర్వాత నుంచి చివరి దాకా నేను ఎట్లా జీవించానో, మధ్యలో ఎన్నిసార్లు పడిపోయానో, ఎన్నిసార్లు లేచానో, ఇవన్నీ కూడా నా వ్యక్తిగతాన్ని అడుగుతాడు ప్రభు. నీ వ్యక్తిగతాన్ని అడుగుతాడు. నీవెన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు జారిపోయావో, ఎన్నిసార్లు లేచావో, ఇవన్నీ అడుగుతాడు. ప్రియులారా, గమనించినట్టయితే ఒక మాట ఏంటంటే, విశ్వాసం అన్నాక ఒక్కోసారి పడిపోతాం. పైకి బాగానే ఉంటానికి హృదయంలోనే పడిపోతాం. ఒక్కొక్కసారి హృదయంలోనే ఆత్మీయంగా బలహీనమైపోతాం. పైకి బాగానే వస్తాం, దేవుని సన్నిధికి వస్తాం, వచ్చి ఆడ కూర్చుంటాం, పైకి భక్తి గలవారంగానే కనపడతాం, లోపలే ఉండదు. లోపల చూస్తే అంత డొల్ల. అటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, పడిపోయినప్పుడు వెంటనే లేవాలి. దావీదు అదే పని చేశాడు. సౌలు దావీదును పోల్చితే దావీదు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక సైనికుడి భార్యను అక్రమంతో ఆమెతో పాపం చేశాడు. ఆ సైనికుడిని చంపించాడు, ఊరియాను. సౌలు చేసింది ఏంటంటే చిన్న చిన్న పనులు. ఏమిటి? బలి అర్పించకూడదంటే బలి అర్పించాడు, అట్లాంటివి చేశాడు. కానీ సౌలు పతనం అయ్యాడు, దావీదు రక్షించబడ్డాడు. కారణం ఏంటంటే సౌలేమో ఒప్పుకోలా, సౌలేమో తన తప్పును సరిదిద్దుకోలా. దావీదు మాత్రం వెంటనే సరిదిద్దుకున్నాడు. దావీదే చెప్పాడు, నాకు కథ చెప్పగానే ఒక మేకపిల్లకు 4 మేకపిల్లలు వాడు చెల్లించాలి, అతడు మరణపాత్రుడు అన్నాడు. అట్లాగైతే అబ్బాయి ఆ మనిషి నువ్వే అన్నాడు. అట్లనే దావీదుకు 4 కొడుకులు చచ్చిపోయారు. ఒక ఊరియాను చంపించినందుకు 4 కొడుకులు చనిపోయారు. కాబట్టి ప్రియులారా, పడగానే వెంటనే లేవాలి. అది విశ్వాసి యొక్క లక్షణం. అప్పుడు దేవుని చేత క్షమించబడ. అట్లాగని ప్రతిసారి పడమని చెప్పట్లా. బలహీనపడినప్పుడు వెంటనే బలం తెచ్చుకోవాలా, ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి.
మళ్ళా లేవాలి. గొర్రె బురదలో పడితే బురదలో నెట్టావనుకో ఉంటుంది, అట్నే బురదలో అస్సలు ఉండదు. కనీసం నీళ్లు పోసినా కూడా ఇదిలించుకుంటా పోద్ది, బురద పోయేదాకా ఇదిలిస్తూనే ఉంటుంది. విశ్వాసి అలాగా ఉండాలన్న సామెతల గ్రంథం 24:16 చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అన్నాడు. నీతిమంతుడంట 7 మార్లు పడినా లెగుస్తాడంట. 7 మార్లు పడినా లెగుస్తాడంట అనగా నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువు దగ్గర పాప క్షమాపణ పొందుకొని ప్రభువు యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తి 7 మార్లు పడినా కూడా లెగుస్తాడంట. మార్చిలామనని ఒక ఆయన ఉన్నాడు, గొప్ప దైవజనుడు. పడిపోయి మరలా పశ్చాత్తాపంతో ఒక పాట రాశాడు. ఏం పాట అది? నడిపించు నానావా అనే పాట రాశాడు. ఆ పాట చూడకుండా పాడలేనులే. నడిపించు నానావా అన్నాడు. విశ్వాసంలో మళ్ళా తెప్పరిల్లుకొని లేచి ప్రభువు దగ్గర క్షమాపణ పొంది మంచి రచయిత, పాట పాడగలడు, ఆయనే పడిపోయాడు. కాబట్టి పడినా కూడా లేవాలి. అది అట్లానే బురదలో ఉండకూడదు. బురదలో అట్లానే ఉన్నామంటే ఇక మనం రక్షణ పొందామా లేదా అన్నది ఒక్కోసారి అనుమానించుకోవాలి. ఇంక అట్లానే విశ్వాసం మరి బురదలో కొనసాగుతూ ఉంటే, పాపంలో కొనసాగుతూ ఉంటే, పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే ఇక అర్థం ఏంటంటే ఆ వ్యక్తి రక్షణే సరైంది కాదు అని అర్థం. అటువంటి వ్యక్తి మాత్రం పైకి భక్తిగా కనపడతాడు, కానీ చనిపోతే ఖచ్చితంగా నరకానికి పోతాడు. కానీ ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట అంతం వరకు సహించువాడు రక్షణ పొందుతాడు అన్నాడు. మొదటిది అంతవరకు సహించాలంటే బలముగా ఉండాలి. రెండోది పట్టుదల కలిగి ఉండాలి. మూడోది బహుమానం అన్నాడు. దీనికి చెప్పబోయే ముందు ఒక మాట నేను చెప్తాను. జాన్ ఆర్ స్టార్ట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రచయిత. జాన్ ఆర్ స్టార్ట్ అని. ఆ వ్యక్తి మంచి రచయిత, చక్కగా రచనలు రాస్తాడు. చాలా పుస్తకాలు రాశాడంట, ఇప్పుడు కూడా నెట్లో ఉంటాయి. మరొక వ్యక్తి గిన్నిస్ అనే ఒక వ్యక్తి, అతని దగ్గరికి మంచి సువార్త చెప్పే వ్యక్తి, బాగా వాక్యం చెప్పి ఆయన వెళ్ళాడంట. జాన్ ఆర్ స్టార్ట్ పడకలో ఉన్నాడంట, అనగా చివరి స్టేజ్లో ఉన్నాడంట. ఇంకొక అరగంటలో, ఒక గంటలో చనిపోతాడంట. ఈ గిన్నిస్ పోయి ఆయన చెవిలో చెప్పాడంట, జాన్ గారు ఏమని ప్రార్థన చేయమంటారు అన్నాడంట. నీకోసం ఏమని ప్రార్థన చేయమంటారంటే, అంతవరకు దేవునికి నమ్మకంగా ఉండాలని ప్రార్థన చేయమన్నాడంట. ఆ తడబడిన గొంతుతోటే ప్రాణం అర్పించబోయే ముందుగా అతడు చెప్పిన మాట ఏంటంటే, అంతం వరకు దేవుని కోసం నమ్మకంగా ఉండేట్టు ప్రార్థన చేయి అన్నాడంట. చూసారా, ఇంకొక అరగంటలో చచ్చిపోతాడు అనగా కూడా ఆయన కోరిక ఏంటంటే చివరిదాకా, తుది శ్వాస విడిచేదాకా దేవుని కోసం నమ్మకంగా ఉండాలన్నది ఆయన కోరిక. తర్వాత బహుమానం అని మనం ఆలోచించినట్టయితే 2 తిమోతి లేదంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడిందంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి. దానికంటే ముందు 12 నుంచి 14 దాకా చదువుకున్నాం. 13 నుంచి సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు.
బహుమానం పొందవలనని. బహుమానం అంది ప్రియులరా ప్రభు దగ్గర. నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని చివరి వరకు ఆ బహుమానం మీద ఆశ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే చివరి వరకు కాపాడుకుంటాడు. నంద్యాలలో ప్రభుదాస్ రెడ్డి గారు, ఆయన రెడ్డి అనే మాట తీసేసుకున్నాడులే, ప్రభుదాస్ గారు రాజశేఖర రెడ్డి వాళ్ళ పెదనాన్న, అంటే జగన్ వాళ్ళ తాత అనమాట. అయితే మొత్తం ఆస్తి మొత్తం ఆ మందిరానికి, ఆ మందిర సంబంధమైన వాటికే ఇచ్చేసి ఏముంచుకోవాలి. యెషయా కూడా ఈ యొక్క స్థలాన్ని ఆ రోజుల్లోనే, కష్టమైన రోజుల్లో, బాగా తిండికి కూడా జరగని రోజుల్లో ఈ స్థలాన్ని కొని మందిరానికి ఇవ్వటం జరిగింది. ఈ అప్పు తీర్చడానికి ఆయనకు కొంతకాలం పట్టిందంట. వాయిదాల్లో అప్పుడు కొంత ఇచ్చాడంట, నాకు చెప్పాడు. ఇలాగా తమ సొంత ఆస్తులను దేవుని పరిచర్య కోసం ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకు ఒక ఆశ ఉంది. ఏంటంటే ఆశ దేవుని దగ్గర బహుమానం పొందాలి. పౌలు అన్నాడు కదా, ఏమన్నాడు? 2 తిమోతి 4 చివరి మాట, 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. బహుమానమందు ప్రియులారా, దేవునిలో బహుమానాలు ఉన్నాయి. దేవుని కోసం నమ్మకంగా పనిచేస్తే బహుమానం. ప్రకటన చివరిలో ఏముందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ప్రతివానికి వాని క్రియల చొప్పున ఇవ్వడానికి జీతం సిద్ధంగా నా యొద్ద ఉన్నది అన్నాడు. సిద్ధపరచబడిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు. ప్రభు బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను చదవట్లేదు. బహుమానం మీద ఆశ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా, అది ఏ బహుమానం? అక్కడ ఒకసాట ఉంది, క్షయమయ్యే బహుమానం కాదంట, అక్షయమయ్యే బహుమానం. అక్కడ శాశ్వతమైనవి మనకి బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. దానికోసం పౌలు తన జీవితం అంతా రక్షించబడిన మొదలుకొని చిరచ్ఛేదనం చేయబడేదాకా దేవుని కోసం ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని ఆ గురి వద్దకే పరిగెత్తాడు. గురి అనగా చివరి ఉంటుంది. పరిగెత్తే వ్యక్తికి, ఆ వ్యక్తి ఫస్ట్ ప్రైజ్ వచ్చాడని ఎట్ట తెలిసిద్ది అంటే, పరిగెత్తి అందరికంటే ముందు పరిగెత్తి ఆ గీతను తొక్కాలి. అదే గురి అంటే. అదే చివరి. అంతం వరకు సహించటం, అంతం వరకు నమ్మకంగా ఉండటం. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఒక తీర్మానం చేసుకుంటాం, ఈ సంవత్సరం నుంచి ఇంక ఈ చేయటానికి లేదు, ఇక అబద్ధాలు ఆడొద్దు, ఆ బూత్ మాటలొద్దు అనుకుంటాం. కొంతకాలం, ఒక నెల లేదంటే ఒక 15 రోజులు అట్లుండగానే ఇక మళ్ళా మామూలు అయిపోద్ది. చివరి వరకు మనం ఒక సంవత్సరమే ఉండలేకపోతా ఉన్నాం. మనంతటా మనం ఉండలేము. ప్రభు శక్తినిస్తాడు. ఖచ్చితంగా ప్రభు మీద ఆధారపడితే ఖచ్చితంగా ప్రభు శక్తినిస్తాడు. మనం అలాగా అంతం వరకు ఉండాలంటే ఆత్మీయంగా బలంగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం మీద ఆశ కలిగి ఉండాలి. అలాగా ఆశ కలిగి ఉన్నప్పుడు అంతవరకు సహిస్తాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ సమయాభావాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ప్రభాకర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. ఇంతవరకు అవసరమైన చక్కని దైవ సందేశం విన్నాం.